డే నా దగ్గర ఒక ఫ్యాన్ ఉంది, తలాగా 5,000 వేసుకొని టూర్ పోదాంరా, ఎంజాయ్ చేస్తాం మంచిగా. పోదామా? డబ్బులు ఒక్కరు 5,000 కావాలి. సాయంత్రంలో సెట్ చేస్తాం. ఎలాగైనా ఈసారి టూర్ కంపల్సరీ పోవాల్సిందే. పోదాంలో వాడి దగ్గర ఆడుంటారా డబ్బులు? నా దగ్గర కూడా ఉన్నాయి. మా నాన్న కూడా బాగానే సంపాదించాడు. ఈవినింగ్ 5,000 మీకు ఇస్తాను, సరేనా? సరే. హలో 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 నాన్న, నేను చెప్పు నాన్న. కాలేజీలో ఫీజు కట్టాలి, 5,000 కావాలి. చాలా ఇబ్బందులు ఉన్నాయి కదా నాన్న ఇప్పట్లో అయితే. మీ ఇబ్బందులు నాకు చెప్పొద్దు, నాకు కావాలి. ఎప్పటి లోపల కావాలి నాయనా? ఈరోజు సాయంత్రం కావాలి. సాయంత్రానికా? అరేంజ్. సరేలే, ఎవరినో తీసుకొని. నువ్వు వస్తావా రావాలి తీసుకొని నాయనా? నేనే వస్తాను, నువ్వు రావద్దు. లేనా నేను వస్తాలేరా. నేనే వస్తాను. చూడబుద్ధి అవుతుంది, అట్టే చూసి ఇచ్చి వస్తాలేరా. నేను వస్తానన్నాను కదా, పెట్టేయండి. సరేలేరా. ఇక్కడి నుంచి ఫస్ట్. చరణ్ వస్తావా? అయినా నేను ఇంటికి వచ్చి తీసుకుంటాను అన్నాను కదా, ఎవరు రమ్మన్నారు నేను ఇక్కడికి? ఏమో అవసరం ఉందో అని చెప్పి వచ్చినాను పా. ఎవరు చూడలేదు కదా. ఎవరు చూస్తే ఏముంది నేనా? నేను ఇంటికి వచ్చి తీసుకుంటాను అన్నాను కదా, నువ్వు ఇక్కడ రావాల్సిన అవసరం ఏముంది? నీకేం అవసరం ఉందో, ఏమి ఇబ్బందుల్లో ఉన్నావని ఆటో వస్తుంటే వచ్చేస్తలేనైనా. అయినా వచ్చి కరెక్ట్గా వచ్చి కింద కూర్చుంటున్నావు. ఎవరు కూర్చోమన్నా కింద? నిన్ను ఏముందిరా, మనం పొలంలో ఆడపోయినా కానీ కిందే కూర్చుంటాం కదా, దాంట్లో తప్పేముందిరా? చూసే వాళ్ళంతా ఏమనుకోరు అసలు. ఏమో లేరా, నువ్వు వస్తానని చెప్పినారా లేదా? ఏమో వచ్చి తీసుకుంటానని. నీ అవసరాలు ఎట్లున్నాయని వస్తలేనైనా. సరేలే, డబ్బులు ఇచ్చి ఫస్ట్ వెళ్ళిపోతా స్వామి. టైంకి నా ఫ్రెండ్స్ లేరు కాబట్టి సరిపోయింది, లేదంటే నా పరువు మొత్తం తీసేసేవాడివి. అయినా ఏదో కొంపులు మునిపోయినవాడు మాత్రం అట్లే వచ్చినావు. చెమట వాసన మట్టి. చెమట వాసన మట్టి అంటావు కదరా, ఈ మట్టిలో నుండి వచ్చిన మనసుల మీద మనము మళ్ళీ తర్వాత ఆ మట్టిలో కలిసిన మనము. ఆయనతో మాత్రం మట్టి అంటా నాన్న, ఆ మట్టిలో నుంచి వచ్చిందే పొద్దున్న లేస్తేనే మనం తినేదిరా. మట్టి భూమమ్మ తల్లిని అట్లా అనొద్దు నాయన. ఇలాంటి మాటలకేం తక్కువ లేదు. ఫస్ట్ ఇంకోసారి కాలేజ్ దగ్గర రావద్దు నువ్వు. నమస్తే స్వామి. స్వామి మీరు చరణ్ వాళ్ళ ఫాదర్ కదా స్వామి? ఇప్పుడు కూడా రైతు పనే చేస్తున్నారు స్వామి? అవును స్వామి. ఇంత అదృష్టవంతులు స్వామి మీరు. ఎందుకంటే మేము లక్షలు సంపాదించున్నా కూడా ఒక రైతుగా పుట్టలేదని ఎంతో బాధపడుతున్నా స్వామి. ప్రతిసారి నెలకు 1,00,000-1,50,000 రూపాయల వరకు సంపాదిస్తున్నా కూడా నా ఫ్యామిలీను, నా పిల్లలు ఇదే ఉంది స్వామి మా జీవితము. కాకపోతే తమకు తెలియకుండా సమాజం కోసం బతికే ఏకైక వ్యక్తి ఎవరంటే ఒక రైతు స్వామి. అట్లాంటి రైతునే ఇంకా నువ్వు రైతు పని చేస్తున్నావు అంటే నీకు చేతులెత్తి మొక్కల స్వామి. 6 కాలం పండించినా కూడా, ఒక సంవత్సరం అంతా పండించినా మహా అంటే 1,00,000-2 లక్షలు వచ్చినా కూడా ఎంతో సంతృప్తిగా బతుకుతారు స్వామి. మేము ఏడాది పోయి 5 స్టార్ హోటల్లో కూర్చొని లక్షల బిల్లు కట్టి తిన్నా కూడా మాకు సంతృప్తి ఉండదు స్వామి. మీరు అదే మట్టి చేతులు పెట్టుకొని ఆ ఆనందంతో, రెక్కల కష్టంతో కూర్చొని ఇంత అన్నం పెట్టుకొని తింటాంటారే, ఆ ఆనందము ప్రపంచంలో ఎక్కడికి పోయినా కూడా రాదు స్వామి. అట్లాంటి వాళ్ళకు చేతులెత్తి నమస్కారం చేయాలి స్వామి.
మరొక జన్మ అంటూ ఉంటే నేను ఒక రైతుగా పుట్టాలని కోరుకుంటున్నా స్వామి. మన భారతదేశంలో ఒక రైతుగా పుట్టాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను స్వామి. స్వామి మీరు ఏంది మాట్లాడుతున్నారో ఏమో నాకు అసలు ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు స్వామి. బస్సు వస్తుంది, టైం అయింది, నేను పోతాను స్వామి. అవును అన్నట్లు స్వామి, నేను ఇంతగా అడుగుతున్నారు, మీరు ఎవరు స్వామి? నేను ఎవరు కాదు స్వామి, నువ్వు నీ కొడుకు ఉన్నాడు కదా చరణ్ లెక్చరర్ స్వామి. నేను రైతు రైతు అని అందరూ పొగుడుతున్నారు, కనీసం నా కడుపును పుట్టిన కొడుకేనని మట్టి వాసన వస్తావు, స్నానం చేసిరా, ఏమేమో అనిపించుకున్నాను. బయట చూస్తే రైతే రాజు అంటారు, ఏమో ఏం కథ. అన్నా నాకు 2 రోజుల్లో 2 లక్షలు కావాలా. ఏంది మాట్లాడుతున్నావు నువ్వు? చూడు వాడు ఏం మాట్లాడుతున్నాడో వింటున్నావా? 2 రోజుల్లో 2 లక్షలు ఇవ్వాలంట, ఏదో 1000-2000 మాదిరిగా అడుగుతున్నాడు. ఏంటి నాన్న 2 లక్షలు? మా నేను బిజినెస్ పెట్టాలనుకున్నా, నాకు 2 లక్షలు కావాలా 2 రోజుల్లో అంతే. ఎట్లా చేస్తాం 2 లక్షలంట 2 రోజుల్లోనే? నాకు అదంతా సంబంధం లేదు. నీ తలైన తాకట్టు పెట్టి 2 లక్షలు 2 రోజుల్లో తీసుకోండి రా. కాదురా, కొంచెం ఆలోచించరా. ఆయన ఇప్పుడే అప్పుల బాధతో చాలా బాధపడుతున్నాడు. ఇప్పుడే అప్పులు ఎక్కువైపోయినాయి పెట్టుబడి పెట్టి. నువ్వు పక్క సతాయిస్తే ఎక్కడ పోతాడు ఆయన చెప్పు? ఒకసారి ఆలోచించు. అవన్నీ నాకు తెలుసు మా, ఆలోచించినాను కాబట్టి 2 లక్షలతో ఆగిపోయినా. ఇంకా ఎక్కువే కావాలి నాకు. 2 లక్షలు తీసుకురాండి చాలు. ఏమి వినే తట్టలేడు. ఏడ తీసుకొస్తావు, ఎట్లా చేస్తావు? సరేలే, ఎట్లా గట్ల సావుకారిని కాళ్ళలో పట్టుకొని అడిగి తెచ్చిద్దాం. మళ్ళీ ఏం చేస్తావు? ఒకటే ముంక పట్టుకున్నాడు కావాలని. ఎట్లా చేస్తావో ఏమో, ఇప్పటికే ఎక్కువ అయిపోయినాయి. ఆ బాధ చూసేదే, వీని బాధ చూసేదే. ఎట్లా చేస్తావో ఏమో, చెయ్యి, ఏదో ఒకటి చెయ్యి. లేకపోతే తినేటట్లు లేడు వాడు. వాడు ఏం తక్కువ పెట్టా, 3 రూపాయలు 4 రూపాయలు 5 రూపాయలు అంటాడు. వడ్డీల ముందు గుర్రాలు బారు. మనం వడ్డీలు కూడా కట్టుకోలేకపోతున్నాము. ఏందిరా మన బతుకు ఇది? ఇది చూపించి అడుగు. ఏందిరా ఇది? నెంబర్ రాసిన నీ మొహన్ చదువు కూడా రాదు కదా, అది చూపిస్తే ఇస్తారు. ఇది చూపి ఇంత కావాలని అడుగు. ఎప్పుడు చూసినా చేన్లు, మొక్కలు, పశువులు, మేకలు, గొర్రెలు అనకంట. నువ్వు చదివింటే మనకి ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు. అది చూపించి అడుగు. సరేలేరా, ఎట్లా చేస్తావు? సరేలే పోయేస్తాను. మళ్ళీ అట్లయితే ఏడోసారి తిప్పలు అంటే ఎవరు ఇస్తారు చెప్పు డబ్బులు? ఒకరోజు ముందే పోయి ఈ పొద్దుటి నుంచి అడిగితే ఇస్తారు. మళ్ళీ వాడు వినేటట్లున్నాడా చెప్పు? వింటున్నాడా? వాడు చెప్పినట్లు మనం వినాల్సిందే. పోయి తీసుకురా, పోయి ఎట్లా అట్లా తిప్పలు పడి. సరేలే, సావుకారుని అడుగుతాను, ఇస్తేనంతా పర్వాలేదు, లేదంటే ఒక ఎకరాన్ని అమ్ముదాం. మళ్ళీ ఏం చేస్తావు? సేనెందుకు అమ్ముతావా? రేపు పొద్దున పంట వచ్చిన తర్వాత ఇస్తే పోతుంది. ఎవరన్నా అడుగుపోయి. 2 రోజుల్లోనే అంత డబ్బులు ఎట్లా వస్తాయి చెప్పు మనకి? ఎట్లో అట్లా అడుగుపోవు. అన్నం పెట్టి దాన్ని నమ్ముకుంటే మనం ఏం చేస్తాం చెప్పు? దాన్ని అమ్ముతేనే కదా రేపు మనకి అన్నం పెట్టేవాడిని చూసుకోవాలనే కదా దాన్ని అమ్మాలనేది. ఏం వద్దు, పడికి రాపో చూద్దాం గాని. ఎవరినన్ను అడుగు, తీసుకొని రా. ఏమర్షా నీ వ్యాపారం ఎట్లుందప్పా? బాగుంది నా, పర్లే, ఎట్లా నడుస్తుంది. మీదే మేలు, నా వ్యాపారం మంచిగా. ఏం మేలు? తీసుకొని పోతారు, కట్టరాపా? 3 రూపాయలు వడ్డీతో బాగా. 3 రూపాయలు కాకుండా 5 రూపాయలు కానీ తీసుకొని పోతారు. కట్టేవాడు చెప్పు. ఏదో ఒకటి చేసి మనమే కట్టించుకోవాలన్నా. ఏంది కడతారు వాళ్ళు? వాళ్ళు వచ్చి కట్టేది అట్లుంటే కదా. తీసుకునే ఎప్పుడైతే డబ్బు తీసుకునే వస్తాడో వాడు మన ఇంటి దగ్గర రాడు. వాడు నా దగ్గర తీసుకున్న వాళ్ళు చాలా మేలునా. 3 రూపాయలు వడ్డీ అయినా బాగా కడుతున్నారు టైం టు టైము. నువ్వు వసూలు చేస్తావా? నాతో కాదు, మరి ఏం చేయాల? మన సంగతి తెలుసు కూడా. ఏమయ్యా సూరయ్య, ఎప్పుడు వస్తువా? అయ్యా నమస్తే. అయ్యా నమస్తే సూరయ్య. ఏమి ఇట్లా వచ్చినావు? ఏం మీతో చిన్న పని పడింది వచ్చినామయ్యా. మరి ఏం పని అయ్యా? ఏళ్ళ పట్టణంలో చదువుతాను నా కొడుకు. ఇప్పుడు ఇంటికి వచ్చినా నిన్న వచ్చినాడయ్యా. ఏందో బిజినెస్ చేస్తాను, అది చేస్తాను, ఇది చేస్తాను అంటున్నాడు. ఏందో 2 లక్షలు కావాలని ఏం సతాయిస్తున్నాడయ్యా. ఎలా ఇచ్చినాం కదప్పా, ఇంకెన్నిసార్లు ఇస్తారు నీకు? ఏదోనయ్యా, ఇది ఒకసారి మీరు కనికరియండి అయ్యా. వాడు ఏదో చేసుకుంటాను అంటున్నాడు. ఇంతకుముందు ఇచ్చిన డబ్బులకే మీరు వడ్డీ కట్టాలా ఇంకా? అయ్యా పంట వస్తే మీకు ఖచ్చితంగా మీకు ఇచ్చే కదా ముందుకు పోయేది. ఏందన్నారా అని మీ తర్వాతే కదా మాకు ఇచ్చేకం ఇస్తాము. కాకపోతే కరెక్ట్ టైం కట్టలేదు అనుకో,
నా గురించి తెలుసు కదా నీకు. తెలుసయ్యా, ఎలాగైనా మీ డబ్బులు పూల్లో పెట్టిస్తానయ్యా. పంట వస్తేను ఇది ఒక్కసారి కనికరిస్తే. ఊళ్ళో పెట్టే మీ వద్ద కానీ మేము ఇచ్చినటువంటి చాలు. అట్లే కానీ ప్రతిసారి తీసుకుపోయినప్పుడు అదే మాటే చెప్తున్నావు నువ్వు, కట్టింది లేదు. ఏం చేస్తామయ్యా, భూమం తల్లిని నమ్ముకున్నాము. ఒక ఏడు కాకపోతే ఒక సంవత్సరం బయటకు వేస్తామని ఆస్తో చేసుకుంటున్నామయ్యా. నీకు పంట 6 నెలలు చేతికి వచ్చేది. అవునయ్యా. నీకు 6 నెలలు టైం లేదు. ఇచ్చేది నేను 3 నెలలు ఇస్తా. ఈ 3 నెలల లోపల ఇచ్చేది తగ్గు ఇచ్చినది అన్నిటికీ కలిపి వడ్డీ ఇస్తాను అంటే నీకు ఇస్తా. లేకపోతే నా సంగతి తెలుసు కదా నీకు. తెలుసాయి కదయ్యా. సరే చూద్దాం. నోటు తీసుకురా. సరేనయ్యా, రాసిచ్చి తర్వాత ఇస్తాం మీకు. అట్లాగానయ్యా. 2 లక్షలకు ఒకటే తెచ్చావు నువ్వు, 50,000 కోటి రాపించుకోవాలా. 4 తీసుకొని రా 2 లక్షలు అంటే. పత్రాలు 3 ఎందుకయ్యా, 3, 4 గండం అంటున్నారు. 3, 4 అంటే ₹1,00,000 అది 2 లక్షలు ఒక దాంట్లో రాసే కాదు, లక్ష ఒకటి రాస్తాము. ఇంతకు ముందు తీసుకునేది ఉంది కదా, అది ఇది కలిపి మడతేసి రాస్తాము. మడేసి అట్లాగానే వడ్డీ గంట అంతా నీది ఎంత అయిందో లెక్క సార్. ఇంతకు ముందుది అవునయ్యా. తీసుకునే రాలే నువ్వు, అంతా కలిపి రాస్తాము. సరే తెస్తానయ్యా. తీసుకొని రాపు. ఆడే పెట్టు. అన్నట్లో సంతకాలు పెట్టినాం చూడయ్యా. తీసుకో. డబ్బు తీసుకునేది ఒకటే కాదు, కట్టేది నేర్చుకో. అట్లానయ్యా. సరే. ఏరా సూరయ్య, డబ్బులు ఎక్కరా? అయ్యా మీరెందుకయ్యా ఇంత దూరం వచ్చినారు? ఒకరితో చెప్పు పంపించింటే నేనే వస్తాను కదా అయ్యా. ఇంకా ఎన్ని రోజులు చెప్తారా అబద్ధం నువ్వు? అయ్యా ఒక్క వారం టైం అయిపోయింది నీకు. 3 నెలలు అయిపోయి 4వ నెల అయింది. ఒక్క వారం రోజులు టైం ఇవ్వండి అయ్యా. ఇంకెంత టైం నీకు ఇచ్చేది? నా కొడుకు పంపిస్తాను, డబ్బులు తెస్తాను. ఇచ్చేటప్పుడు నువ్వు తెచ్చేటప్పుడు నాకే మీరే రోజు తెట్టనే కరికినాయండి అయ్యా. నేను మిమ్మల్ని తప్ప ఇచ్చేటప్పుడు చెప్పలేము కదా నీకు. అయ్యా ఇంకొక వారం ఒకటి అండి. వారం కాదు, ఒక రోజు కూడా టైం ఏమి నీకు? అయ్యా మీరన్నా చెప్పండి అయ్యా. చెప్తే ఇనురా నువ్వు. సూరయ్య, నీకు 2 రోజులు టైం ఇస్తున్నాను. తీసుకున్న 3 లక్షలతో వడ్డీతో సహా మొత్తం 2 రోజుల్లో కట్టేసాయి. అయ్యా ఏందయ్యా 3 లక్షలు అంటున్నారు అయ్యా. మీరన్నా చూడండి అయ్యా, నేను 2 లక్షలే కదా మొన్న తీసుకొచ్చింది. నీ కొడుకు ఫీజు కానీ ₹1,00,000 తీసుకున్నారా నువ్వు? అయ్యా ఆ రోజు 5,000 బిజినెస్ చేశాడంటే 2 లక్షలు తీసుకున్నావు. అయ్యా ఆ రోజు 5,000 ఫీజు. అంటే మేము అబద్ధాలు చెప్తామా? అయ్యా పేదోన్నయ్యా, నన్ను అలా చేయకుండా అయ్యా. అయ్యా 2 లక్షల 5,000 నేను తీసుకెళ్ళి. నీకు 2 రోజులు టైం ఇస్తున్నాను. 3 లక్షలు వడ్డీతో సహా కట్టేసాయి. వాడు కట్టకపోతే ఎక్కడ పోతాడు? కట్టకపోతే ప్రాణాలతో ఉంటాడు అవడు. 2 రోజుల తర్వాత మళ్ళీ వస్తాం, అప్పుడు నీ ఎంత చూస్తాం. ఎంతో మంది పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ముట్టుకోవడానికి కూడా భయపడతారు కదరా. లాస్ట్కి ఎవ్వనికి దొరికినా ఒక రైతే దొరుకుతున్నాడు కదరా. ఏం బతుకురా ఈ రైతు బతుకు. ఈ మట్టిని నమ్ముకొని ఇంత చేస్తే కనీసం మీ పంట కళ్ళు చూసే కూడా దొరకదు. దేవుడా, ఇక నాకు ఈ భూమి మీద ఆశలు లేవయ్యా.
కూర్చున్నా. ఏమయ్యా అట్లా కూర్చున్నావు? ఏం లేదు, ఏం అట్లున్నావు? ఏం కొంచెం తలనొప్పిస్తుంది, బాగలేదు. తలనొప్పిస్తుందా? ఏమైంది? ఏం ఒళ్ళు నొప్పులు, తలనొప్పిస్తుంది. ఆ? చూడు కృష్ణవేణి, ఏం? కొన్ని బాధ్యతలన్నీ నీకే ఇప్పటి నుంచి. పిల్లోని బాగా జాగ్రత్త చూసుకో, నువ్వు బాగా జాగ్రత్తగా ఉండు. ఏమన్నా ఇంట్లో అన్నీ ఏమన్నా తెచ్చిపేస్తేమన్నా అన్నీ తెచ్చుకో. ఏంది అట్లా మాట్లాడుతున్నావు? ఏమి? కొడుకు జాగ్రత్త చూసుకో. ఏంది ఈరోజు కొత్తగా మాట్లాడుతున్నావు? ఏమి? ఏమైంది? ఏమైంది, వయసు అయిపోయింది కదా, ఇక నుంచి నేను పనులు చేసే చేత కాదు. ఆ? అందుకొరకే ఇవన్నీ నువ్వే చూసుకుంటావని. ఏమున్నా కట్టేవి తెచ్చేవి ఏమున్నా కానీ నీకు తెలిసే, నేను ఆడ అప్పు తెచ్చిండేది నీకు తెలిసే. మన సంగతి అందరికీ తెలుసు. చెప్పు. ఒకవేళ నేను బయట పారాడలేను, ఎక్కువ చేయలేను కూడా. ఏంది అట్లా మాట్లాడుతున్నాడు? ఏమైందయ్యా? ఆరోగ్యం బాగాలేదని చెప్పినాను కదా, జాగ్రత్త. నువ్వు కొడుకు జాగ్రత్తగా ఉండండి. ఎవరు మీరు ఇంట్లోకి తినేక లేకున్నా మన బంధువుల దగ్గరికి పోయి చేయని అడుక్కోవద్దండి. సర్లే, నేను చేనులో పోయేస్తాను. సేన్లోకి ఇప్పుడే పోయేస్తావు కదా? లేదా పక్కన చేనులది కొంచెం మందు కొట్టాలంట చెప్పు వచ్చినాను, వస్తానని చెప్పు వచ్చిన. నీకు చెప్పు కదా మనం వచ్చినాను. ఏంది నా ఇట్లా మాట్లాడుతున్నాడు ఈరోజు? ఏం అర్థం కాకుండా ఉంది. సరే, ఎంతసేపుకి వస్తావు? ఎవరెవరు పిలుచుకొని వస్తారులే, అప్పుడు చూస్తూ. ఏంది ఎవరెవరు పిలుచుకొస్తారు? ఏంది పొద్దు అంత అర్థమే కాకుండా ఉంది. అన్ని కొత్తగా మాట్లాడుతున్నాడు. ఏమైందో ఏమో ఈయనకి అసలు. ఏనా ఎలా వస్తువా? సరే కానీ మీ నాయన పొద్దునగా వినాడు ఇంకా రాలేదు ఇంటికి. ఒకసారి పోయి అట్లా చూసి రాపోయినా? వస్తానులే. ఏం చిన్నపిల్లడా? చిన్నప్పుడు పొద్దున ఏదో చాలా బాధపడుకుంటా బాయా, ఏదో భయంగా ఉంది. పోయి రాపోయినా అట్లా. మనిషి అంతా ఇంట్లో నేను వస్తానురా. ఉండు, ఇంట్లోనే ఉండు. లేదు ఎలా వస్తా, ఆడున్నాడు. పోయి ఇద్దరు పోయి ఎత్తుకుదాంపా, ఆడున్నాడు. తలకాయ కృష్ణవేణి, నన్ను క్షమించే. నిన్ను కొడుక్కి అన్యాయం చేసి పోతున్నానే. మళ్ళీ జన్మంటూ ఉంటే తప్పకుండా మనం కలుసుకుందామే. ఏ చరణ్, మా నాన్న ఇంత అనుకోని నన్ను తిట్టొద్దురా. అనుకోని పరిస్థితుల్లో దూరం అవుతున్నాను రా. అమ్మ నువ్వు జాగ్రత్త నాన్న.
నానా నానా ఏయ్. నానా నానా ఏయ్. నానా మాట్లాడు నానా 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 ఏయ్ నానా ఎంత పని చేసినావు నానా 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 లే నానా నానా లే నానా 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 అయినా ఏదో కొంపులు మునిపోయినోడు మాత్రం అట్లే వచ్చినావు చెమట వాసన మట్టి ఊడ్చుకున్నావు కదా నేను ముట్టుకొని మాట్లాడుతున్నా ముట్టుకొని మాట్లాడుతున్నా ఒక్కసారి చూడు ఒక్కసారి చూడు నీ దగ్గరకు వచ్చాను నీ దగ్గరకు వచ్చాను చూడు ఒక్కసారి చూడు నీ దగ్గరకు వచ్చాను నీ దగ్గరకు వచ్చాను నీ దగ్గరకు వచ్చాను ముట్టుకున్నానా నేను ముట్టుకున్నాను
అభివృద్ధి. నేను కూడా వ్యవసాయమే చేస్తాను కదా. ప్రపంచంలో ఎందరో అభివృద్ధి చెందుతున్నారు, ఒక్క రైతు తప్ప. భవిష్యత్ కాలానికి రైతు లేకపోతే మనుగడ సాగదు. రైతు లేకపోతే గూడు ఉంటుందేమో కానీ కూడు ఉండదు. రైతును కాపాడుకుందాం, జీవనం సాగిద్దాం.